స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో మీతో మాట్లాడబోయే అంశం స్వామీజీలకు రాజకీయాలు అవసరమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి పంపించండి. మనకి భారతదేశంలో స్వామీజీలకి జ్యోతిషులకి కోకొల్లాలి. వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఉంటే పర్వాలేదు, దాని మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళుతుంటారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా జ్యోతిష్కులు మరియు ఈ స్వామీజీలు రాజకీయాల మీద కూడా ఆసక్తి చూపిస్తూ లేనిపోని అపప్రదను మూటగట్టుకుంటున్నారు. నిజానికి వాళ్ళు 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 కొన్ని సంస్థలు, కొన్ని ఆశ్రమాలు స్థాపించుకొని దాని మీదే దృష్టి పెడితే పర్వాలేదు. కానీ చాలా అందరూ అలా ఉన్నారని కాదండి. కొంతమంది వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు ఉంటున్నారు. కానీ కొంతమంది యాక్టివ్ అయిపోయి పాలిటిక్స్లోకి రాలేక పాలిటిక్స్ని వాళ్ళు నడిపించడం అన్నట్టుగా తయారు. ఈ కోవలోకే వస్తాడు స్వరూపానందేంద్ర, విశాఖపట్నానికి సంబంధించిన ఆయన. జగన్ వచ్చిన తర్వాత ఇంకా జగన్ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు వీళ్ళు వెళ్ళి వాళ్ళని కలవడం, ఆయన రావడం, విశాఖలో ఎన్నో భూములు ఈయనకి అవసరమండి. ఎందుకండి వీళ్ళు ఏం చేస్తారండి? భూముల్ని పంటలు ఏమైనా పండించే ప్రజలకు ఏమైనా ఇస్తారా? లేదా ఇంకా వేరే రకంగా ఉపయోగపడుతుందా? ఏమన్నా లేదు. వాటిలో వాళ్ళు కొన్ని నిర్మాణాలు చేయడం, ఆ నిర్మాణాలు చేయడం ద్వారా అవి అన్నీ అద్దెకిచ్చుకుంటూ వాటి నుంచి ధన సంపాదన. పెళ్ళిళ్ళు ఉండవు, ఏముండవు, పిల్లలు ఉండరు, ఓన్లీ కొంతమంది శిష్యులు అవి ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే అసలు ధన సంపాదనతో ఏం సంబంధం? సరే, ఆయన ఈ 2019లో జగన్ సర్కారు వచ్చిన తర్వాత నుంచి బాగా వాళ్ళతోటి, ఆ ప్రభుత్వంతో అంటకాగి ముద్దులు కూడా పెట్టి ఆశీర్వదించి హత్తుకొని అనేక రకాలైనటువంటి విన్యాసాలు చేశారు ఈ స్వరూపానందేంద్ర. ఒక్కసారిగా ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఆ రకంగా స్వరూపానందేంద్ర స్వామి వాళ్ళతోటి బాగా అంటకాగడం, తర్వాత ఏంటంటే ఏవో రాజశ్యామల యాగం అని ఇవన్నీ అన్నీ చేయించడం, ఇంకా ఒకటేంటి ఆహా ఓహో అంటూ అనమాట. ఇలా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్కి కూడా ఇలాగే చేశారండి. యాగాలు చేసేస్తే రాజ్యాలు వస్తాయంటే దాని ఏముంది, 4-5 లక్షలు కడితే నేను కూడా ఒక రాజ్యాధిపతిని అయిపోతానంటే చాలామంది చేస్తారు. అలాగా ఎంతోమంది చేయగలరు. వాడితో రాదండి. ప్రజల్లో మనకు ఒక మంచి పేరు అది ఉండాలి, అన్నీ ఉండాలి. వీళ్ళు యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారండోయ్. పరిపూర్ణానంద ఒక ఆయన ఉన్నాడు, రాయలసీమ కేసు ఉంటాడు. ఆయన బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డాడు, రాలేదు. అయినా ఏదో ఇండిపెండెంట్గా నిలబడ్డాడండి. ఈయన కూడా మొట్టమొదటి రోజుల్లో బాగానే ఉండారు. ఎప్పుడైతే రాజకీయాల్లో ఓడిపోతారో అప్పుడే తగులడిపోతారు వీళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే చక్కగా ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడం, సనాతన ధర్మాన్ని నలుదిశలా వ్యాపించడం, అవసరమైతే కొన్ని ముఖ్యమైన నగరాలు దగ్గరగా ఉండేటువంటి పట్టణాల్లో ఇవి పెట్టి ప్రజల్లో చైతన్యవంతం చెయ్యడం. ఎందుకు మీరు మతాలు మారుతున్నారో అలా మారకండి అనే విషయాన్ని వాళ్ళు చక్కగా స్పష్టంగా చెప్పడం, ఇలాంటివి చేయాల్సిన అంశాలు వీళ్ళు. అంతేకాని రాజకీయాలతో వీళ్ళకి ఏమిటండి? రాజకీయ నాయకులతో ఏం అవసరం అండి? వాళ్ళు ఎంతసేపు దానికే ఉంటారు. వాళ్ళేం తప్పులు ఒప్పులు ఇలాంటివి ఏమి ఉండవు కదా. వాళ్ళ మీద సిబిసిఐడీలు, సిబిఐలు ఇలాంటి కేసులు ఉండవు కదా. వాళ్ళ మీద ఈడీలు ఇలాంటివి ఏం ప్రయోగించరు కదా. అలాంటప్పుడు ఎందుకండి వాళ్ళతో అంటకాగడం అవసరమా? వీళ్ళు చేయాల్సిన పనులు ఏమిటి? స్వామీజీలను పేరు చెప్పుకొని 100 ఎకరాలు సంపాదించుకుని ఆశ్రమాలు కట్టుకుని అందులో ఉంటూ రకరకాలైనటువంటి ప్రదేశాలకి విదేశాలకి తిరుగుతూ అనేక మంది ఫాలోవర్స్ని సంపాదించుకుంటూ చివరకు వచ్చినప్పటికీ ఇలాంటి చెడ్డ పేరు మూటగట్టుకోవడం. చంద్రబాబు రాగానే నెక్స్ట్ డే మార్నింగే ప్రెస్ మీట్ పెట్టేసేసి
ఇలా నాకు ప్రభుత్వాలతో ఏం సంబంధం లేదు, నేను వాళ్ళకి దీవించడానికి దానికే ఇలా ఉన్నాను అని చెప్పడం, ఇలాంటివి చెప్పడం అన్నమాట. అంటే ఒక్కసారిగా ప్రభుత్వం మారేవాడికి ఏమో తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన భూములను అక్కడ రేవంత్ రెడ్డి ఎలా లాగేసుకుంటాడో, లేకపోతే ఇక్కడ ఆ విశాఖపట్నంలో నాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భూములను ఎలా లాగేసుకుంటాడో, ఇలాంటి బాధలు భయాలు వాళ్ళని చుట్టుముట్టి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టింది స్వరూపానందేంద్ర ఈ ఎలక్షన్ అవగానే అన్నమాట. కనీసం ప్రతిపక్ష నేత ఏం మాట్లాడలేదు, కానీ అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదు, కానీ ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రకరకాలుగా నడిపించినటువంటి ఈ స్వరూపానందేంద్ర ఫస్ట్ ప్రెస్ మీట్ అవసరమా? ఏమండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, నేను చెప్పాను కదా, ఆధ్యాత్మిక భావాలని ప్రజల్లో పెంపొందింపజేయాలి, సనాతన ధర్మాన్ని పాటించమని చెప్పాలి, దానికోసం వాళ్ళు ఏమైనా చెయ్యాలి, ఖర్చు పెట్టాలి. అది ఆ రకంగా వాళ్ళు శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం, ప్రభుత్వాలకి ఆ రకమైనటువంటి కలగడం అన్నమాట. మన దేశంలో మంది హిందూ దేశం, 80% ఆఫ్ పాపులేషన్ మనం హిందువులమే ఉన్నాం. ఆ ఉన్న వాళ్ళలో హిందువుల్లో కూడా కన్వర్ట్ అవుతున్నారు. ఏమిటి, ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు, మీకు వచ్చిన లోటు ఏంటి, మిమ్మల్ని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదా, ఇలాంటి విషయాలని అడగడం, తెలుసుకోవడం, అవసరమైతే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం. ప్రభుత్వంలోనే భాగం అయిపోయేటట్టుగా తయారవ్వకూడదు వీళ్ళు. ఇలా చేసినప్పుడు ప్రజల నుంచి వాళ్ళకు గుర్తింపు ఉంటుంది, వాళ్ళంటే ఒక గౌరవం ఉంటుంది. ఆ రకంగా చేయాల్సినటువంటి వీళ్ళు ఈ రకమైనటువంటి రాజకీయాల్లో తలదూర్చితే భంగపాటు తప్పదు. ఇదే ఈరోజు నేను మీతో మాట్లాడిన విషయం.